మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎంతగానో మన సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు. ఈరోజు కూడా అదే శీర్షికలో మరొక అద్భుతమైన కథను విని అందరికీ షేర్ చేద్దాం. ఈరోజు ఈ శీర్షిక తీర్థం యొక్క పరమార్థం. ఒకరోజు మల్లికార్జున అనే వ్యక్తి తన ఇద్దరి కుమారులైన పరిణవ్, షణ్ముఖులను తీసుకుని వారి ఇంటి దగ్గర శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి అందరికీ తీర్థమిస్తున్నారు. అప్పుడు తన పెద్ద కుమారుడు పరిణవ్ ఇలా అడిగాడు, నాన్న, తీర్థం ఎందుకు తీసుకోవాలి? దానివల్ల ప్రయోజనమేమి అని అడుగుతున్నప్పుడు అక్కడున్న పూజారి రాఘవాచారి ఇలా చెప్పారు. ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, పురుష సూక్తం, తామ్రపాత్ర, సాలగ్రామం, ఈ 9 కలయిక వల్ల ఏర్పడే ఉదకాన్నే తీర్థం అంటారు. భగవంతుడిని అభిషేకించిన లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని గ్రహించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని, పరమేశ్వర సాయుధ్యాన్ని పొందుతాడని, తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సాధారణంగా గుళ్ళలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని, పాలని దేవాలయాలకి వచ్చిన భక్తులకు తీర్థంగా ఇస్తారు. కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి, పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు. భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవక తాపత్రయాన్ని ఉపశమించే విధంగా 3 సార్లు అకాలముచ్చహరణం, సర్వవ్యాధి నివారణం, శ్రీ విష్ణు పాదోదకం లేదా శివపాదోదకం, పావనం శుభం అంటూ భక్తుల చేతిలో 3 సార్లు పోస్తారు. అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి. ఒక్క చుక్క తీర్థం మహాపాతకాలాన్ని సైతం నాశనం చేయగలదు. ఎడమ అరచేతి కింద అంగవస్త్రాన్ని 4 మడతలుగా పెట్టుకుని దానిపై కుడి చేతిని పైన చెప్పిన విధంగా శంకువు ఆకారంలో పెట్టుకుని నేల మీద ఒక చుక్క కూడా క్రింద పడకుండా తీర్థాన్ని స్వీకరించాలి. ముఖ్యంగా అర్చకులు కూడా తీర్థాన్ని నిర్లక్ష్యంగా భక్తులకు అందించడం లాంటిది చేయకూడదు. అది భక్తితో సేవించే పవిత్రమైన ఉదకం, తీర్థమని భక్తులతో పాటు అర్చకులు కూడా తెలుసుకోవాలి. తీర్థం సేవించే సమయంలో అరచేయి మధ్య గుంట వచ్చేలా బొటన వేలు పైన చూపుడు వేలును ఉంచుతాం. అంటే బొటన వేలుని చూపుడు వేలుతో కొంచెం నొక్కి పట్టి ఉంచుతాం. అది ఒక విధంగా శంఖం ఆకారంలో కూడా కనిపిస్తుంది. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్నట్టు, అప్పుడు అది శంఖంలో తీర్థం పోసినట్లే అవుతుంది కదా. అసలు తీర్థం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని, బొటన వేలుని అలా అమర్చి పెట్టడంలో అక్కడ ఇంకో విశేషం ఉంది. అదేమిటంటే హస్త సాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖభోగాలకి, మమకార వికారాలకి కారణమైన శుక్రుడిది. అలాగే చూపుడు వేలు భగవత్ సమానుడు, జ్ఞానప్రదాత అయిన గురువుది. అందువలన పవిత్రమైన పాపహరణమైన ఈ తీర్థాన్ని తాకి లేదా అందులో మునిగి ఐహికమైన వాంఛలని పోగొట్టుకోమంటూ, అవన్నీ దైవ సమానమైన గురువు అనుగ్రహం, దీవెన ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బొటన వేలుని మడిచి నొక్కి పెడతారు. తీర్థం ఇవ్వడం, పుచ్చుకోవడం వెనుక ఇంత విషయం ఉందని వివరించారు. అప్పటి నుండి పరిణవ్, షణ్ముఖ్ ఎప్పుడు ఎవరు తీర్థం ఇచ్చినా చాలా భక్తిగా స్వీకరించేవారు. కావున ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి దేవాలయ సందర్శన చేసినప్పుడు తీర్థప్రసాదములను భక్తితో స్వీకరిద్దాం. చాలా చక్కటి విషయం అండి. మనం చాలామంది తీర్థం ఇవ్వంగానే పైన చెప్పినట్టుగా తీసుకుంటాం, కానీ
ఆ ఎడమ చేతికి కుడి చేతికి మధ్య 4 మడతలు కలిగిన ఏదైనా వస్త్రాన్ని లేదా కర్చీఫ్ని, ఆడవాళ్ళైతే కొంగుని పెట్టుకుని ఆ తీర్థాన్ని స్వీకరించాలనే విషయాన్ని మరొకసారి నొక్కి వక్కాణించారు. అలాగే పంతుళ్ళు ఎక్కువ సమూహం ఉన్నప్పుడు ఆ చెంచాతో టపటప పోస్తూ ఉంటారు. దాంతో చాలా మటుకు కింద పోతుంది, మిగిలిందేమో భక్తులు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ తీర్థం తాలూకా గొప్పతనాన్ని అందరూ గుర్తించి అటు పంతులు అవ్వనివ్వండి లేదా భక్తులు అవ్వండి ఆ తీర్థం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుని ఆ దేవుని యొక్క కరుణా కటాక్షాలకి అందరం కూడా ప్రాప్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన విషయాన్ని మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి